ఉందండి. దీన్ని కచ్లూరు మందమని పిలుస్తుంటాం. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందండి. యాక్చువల్గా ఈ ప్లేస్ నుంచి చెప్పాలండి, ఒక 4 years బ్యాక్ ఒక చిన్న బోట్ ఇన్సిడెంట్ జరిగింది, గుర్తుందా? అది ఈ ప్లేస్ అండి. ఇది కచ్లూరు మందమని పిలుస్తుంటాం. అదేవిధంగా చూడండి, లెఫ్ట్లో చూడండి శాండ్ కనిపిస్తుంది చూడండి సార్. ఈ శాండ్ దగ్గరే రంగస్థలం మూవీ ఎంతమంది చూసారండి? ఆ రంగస్థలం మూవీలో ఎంత చక్కని సాంగ్ అంతా కూడా ఇదే ప్లేస్ తీయడం జరిగింది. రంగస్థలం రామ్ చరణ్ సమంత నడిచినండి. ఈరోజు మీరు ప్రవేశిస్తున్న ఈ బోట్లోని ఒక సమంత గారు 3 months ఇదే బోట్లోనే స్టే చేశారండి. రామ కృష్ణ మూవీ ఎంతమంది చూసారండి? రామ్ గారు ఒక బోట్ మీద రామ్కోట పట్టుకెళ్తారు, గుర్తుందా? అది ఈ ప్లేస్ అండి. బోటు కూడా మన బోటే. ఈ బోట్ మీద తీయడం జరిగింది. గొప్ప చెప్పుకోకూడదు, మనకి విఎంపీస్ ఎవరు వచ్చినా ఈ బోటు మన గంగోత్రి బోట్ కూడా ఉంది. ఈ 2 బోట్లోనే ఈజీ తీసుకుంటారండి. అదేవిధంగా ఇలా చెప్పుకుని పోతే మనం చూస్తున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా అంటే చాలా మూవీస్ కూడా తీయడం జరిగిందండి. ఆ ప్లేస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎవరికి కిందకి వెళ్ళదు, 2 minutes అందరూ కూర్చోండి సార్. ఎవరికి కిందకి వెళ్ళదు సార్. మార్నింగ్ నుంచి అంటే వెయిట్ అంతా కూడా బ్యాక్ ఉందన్నారు, ఫ్రంట్కి వచ్చాను అన్న. మార్నింగ్ నుంచి మీరు చేసిన ఎంటర్టైన్మెంట్ ఎంతమంది నచ్చిందండి? నచ్చితే ఒక్కసారి హార్ట్ఫుల్గా చెప్పట్లేండి సార్. మార్నింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్న మా పేర్లు ఎవరికైనా తెలుసా? నా పేరు కాట్రీ, మా గురుగారి పేరు కాట్రవల్లి, ఇటు పేరు సర్ప్రైజ్ కాట్రీ అండి. ఈ అబ్బాయిలు ఎక్కడి నుంచి చూసినట్టు అనిపిస్తుందా? తన ముందు తర్వాత చెప్తానండి. అది రాక్ స్టార్ బాయ్స్ టీమ్ అండి. వాళ్ళు ఎక్కడ నుంచి చూసినట్టు అనిపిస్తున్నాను కదా. 2008 ఎంతమంది గుర్తుందండి? ఉదయం యాంకర్ చేసినటువంటి డాన్స్ బై డాన్స్ షో ఎంతమంది గుర్తుందండి? జెమినీ టీవీ. రాజమండ్రి ఒక 10 members బాయ్స్ సెలెక్ట్ అయ్యాం. మాకు ఎవరు కూడా కొరియోగ్రాఫర్ బోర్డు పెట్టడం జరిగింది. మాలో ఎనర్జీలు తక్కువ ఉన్నా ఎంత కష్టపడి ఎంత చేస్తామండి, మీరు కొట్టే క్లాప్స్ మాకు ఎనర్జీ అండి. అది